హాయ్ మామ ఫ్రెండ్స్, చూడండి ఇగో ఈ మిరపకాయ ట్రక్కు మొత్తం డొల్లింది. ఇగో ఇక్కడ గాడి లేడి పడేసి వాటర్ బండి వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా చెరువు కట్ట అనమాట, చెరువు కట్ట మీద కుంగేసి మొత్తం ట్రక్కు డొల్లిపోయింది. మొత్తం కాయ మొత్తం ఇన్నాళ్ళు కష్టపడ్డ కాయ మొత్తం నీలపాలైపోయింది. చూడండి అసలే రేట్లు లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇగో ఈ మాదిరిగా అయితే నేలపాలైపోయింది. దేవుడు మనం పంట పండినా దేవుడు ఓర్చేటట్లేడు. బండి కట్టి మార్కెట్ పోతే సరైన గిట్టుబాటు ధర ఇవ్వరు, నల్లగుద్దని నాణ్యత లేదని రూపాయి దాటి పావలా కడిగే దళారులు ఉన్నారు. అయినా వీళ్ళందరినీ తట్టుకొని రైతుని తరనే నమ్ముకున్న రైతు కూలీకి డబ్బు కట్టి వాటిని పంట చేరవేసే సమయంలో ఇటువంటి ప్రమాదం జరిగితే ఆ రైతుకు ఇన్సూరెన్స్ ఉండదా? ఈ దేశంలో రైతే వెనుకన్నారే. అటువంటి రైతుకి ఈ రోజు నీటి పాలైన ఈ పంటని చూసి ఆ ప్రభుత్వం దిగిరాదా? ఇన్సూరెన్స్ ఇవ్వదా?